హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర కాదు, ఇప్పటికైతే మనం ఇక్కడిక్కడే ఉన్నాం. ఇంకా ఎక్కడెక్కడికో వెళ్తున్నది. ఒరిస్సాకి వెళ్ళింది, ఇప్పుడు మనకి నియర్ అబౌట్ ఛత్తీస్గఢ్ కూడా వెళ్తుంది, ఇంకెక్కడెక్కడికో వెళ్తా ఉంది. అట్లా ప్రతి ఒక్కరికి ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు కమ్యూనికేషన్ లో ఉన్నారు, కాంటాక్ట్ లో ఉన్నారు. చాలా మంది మనం ఎక్కడెక్కడో చేసిన వాళ్ళమే ఉన్నాము. లీడర్స్ అందరి ఏదో ఏదో ఒక కంపెనీలో చేసిన వాళ్ళే ఉన్నారు, చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో చేసిన వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఎక్కడో దగ్గర ఆ లింక్ అనేది ఉంటుంది. మనం ఇంకా ఈ కంపెనీని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశం కూడా రోజు డిస్కస్ చేస్తూనే ఉన్నాము. జూమ్ లో కూడా మన వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మనం వింటూనే ఉన్నాము. అయితే మరి అసలు మెడ్జిల్లా అంటే ఏంటి, మరి జెనరిక్స్ మెడిసిన్ అంటే ఏంటి? జెనరిక్ మెడిసిన్ అంటే ఏదో కొత్తగా వచ్చిన మెడిసిన్ కాదు. ఇది ఎప్పటి నుంచో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎప్పటి నుంచో మనల్ని వాడమని చెప్తా ఉంది. కానీ మనకు ఇక్కడ ఉన్న ఆ, ఏవైతే హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్స్ కావచ్చు, ఇంకా కొన్ని కొన్ని రీజన్స్ వల్ల, వాళ్ళ రీజన్స్, వాళ్ళకున్న వాళ్ళ ఎథిక్స్ వల్ల మనం ఇంకా జెనరిక్స్ ని మనం పూర్తిగా 100% మనం అంటే అందుబాటులోకి తెచ్చుకోలేకపోతున్నాం మనం. సో అది కూడా ఒక మెయిన్ రీజనే. ప్రతి ఒక్కరు జెనరిక్ మెడిసిన్ వాడాలి. సో జెనరిక్ మెడిసిన్ అంటే ఏదో ఆ, కొత్త డ్రగ్ ఏం కాదు. ఇది ఏంటి అంటే బేసిక్ గా ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏదైతే కొత్త ఫార్ములా తీసుకొస్తాయో, ప్రతి ఒక్క ఫార్ములాకి ఆ పేటెంటెడ్ రైట్స్ అనేవి కొన్ని ఇయర్స్ వరకు ఇస్తుంది. ఏ గవర్నమెంట్ అయినా కొన్ని ఇయర్స్ వరకు పేటెంటెడ్ రైట్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఆ పేటెంటెడ్ రైట్స్ కంప్లీట్ అవుతాయో అప్పటి నుండి మనకి మార్కెట్ లోకి వాళ్ళు ఆ ఫార్ములాని సమ్ ప్రైస్ కి వాళ్ళు సేల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అది అప్పుడు బయటకు వచ్చిందే జెనరిక్స్. సో అప్పుడు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ కి వాళ్ళు సేల్ చేస్తారు. ఆ విధంగా సేమ్ ఫార్ములాని డిఫరెంట్ పేర్స్ తోటి డిఫరెంట్ కంపెనీస్ తయారు చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు వచ్చేది మనకు జెనరిక్ మెడిసిన్. ఫార్ములా ఒకటే ఉంటుంది, లోపల ఉన్న మెడిసిన్ ఒకటే ఉంటుంది. కాకపోతే కంపెనీ నేమ్స్ అనేవి మారుతూ ఉంటాయి. దాని పైన వచ్చే దాని డ్రగ్ యొక్క నేమ్ కూడా మారుతూ ఉంటుంది. అంతే డిఫరెన్స్ తప్ప అయ్యో ఇది పని చేస్తుందో లేదో, ఇది ఏంటో అని మనం కొత్తగా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇది కూడా మనం గమనించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం ఒక కంపెనీలో మనం పని చేస్తున్నాము, వర్క్ చేసుకుంటున్నాము. ఇది ఓన్లీ డబ్బుల కోసమే కాదు, సమాజ సేవ కోసం కూడా మనం చేయొచ్చు. దీంట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. మనము మనతో పాటు ఒక 10 మందిని, సరే కోటీశ్వర్లు కాకపోయినా, లక్షాధికారి కాకపోయినా, కనీసం వాళ్ళకు నెలకు ఒక 10,000 20,000 సంపాదించి పెట్టేంత అవకాశం అయితే మనకు ఉంది. ప్రతి ఒక్క లీడర్ అనుకుంటే తన కింద ఉన్న ఒక 10 మందిని ఒక మంచి అంటే సపోజ్ నిరుద్యోగి ఉంటే మనము తనకు ఉద్యోగం కల్పించడం చెప్పేసి అనుకోవచ్చు. మనం అంత మంచి అవకాశాలు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మనం ఉన్నది ఒక 130 రోజులే కావచ్చు, స్టార్టింగ్ లోనే ఉన్నాం. చాలా స్కోప్ ఉంది దీంట్లో చాలా స్కోప్ ఉంది. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. ఇంకా కంపెనీ ముందుకు వెళ్ళడానికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ఈ వారం రోజులలో ఇంకా మంచి మంచి న్యూస్లు వింటా ఉంటాం. మనం వినే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ఎప్పుడైనా సార్ ఏదో ఒక సర్ప్రైజ్ తోటే వస్తూ ఉంటాడు మన ముందరికి. దీన్ని మనం గమనించాలి. ఈ విషయంలో మన సిఎండి సార్కి, అశోక్ కుమార్ సార్కి మనం నిజంగా ధన్యవాదాలు చెప్పొచ్చు. అయితే ప్లాన్ విషయానికి వస్తే, మనం ప్లాన్ అనేది మనం రోజు వింటానే ఉంటాం కాబట్టి ఆ ప్లాన్ అనేది మన వాళ్ళు అనుకుంటారు సార్ ఇదే ప్లాన్, ఇదే రొటీన్ ప్లానే, కానీ చెప్పే వ్యక్తి మారుతాడు, చెప్పే విధానం మారుతుంది సార్. ఇది కూడా మనం గమనించాలా సార్? చెప్పే వ్యక్తి మారినప్పుడు, చెప్పే విధానం మారినప్పుడు ఆ ప్లాన్ లో ఇంకా కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటది. ఎందుకంటే డిఫరెంట్ వేలో చెప్తారు. ప్రతిసారి చెప్పే వ్యక్తి మారిందంటే మనం అబ్బా ఈ రోజు ఎవరో చెప్తున్నారని ఒక క్యూరియాసిటీ ఉన్నామంటే మనం నిజంగా నేర్చుకోవడానికి ఆ స్కోప్ ఉన్నట్టే. కాకపోతే ప్రతిసారి నేనైతే ప్రత్యేకంగా చెప్పేది ఒకటే సార్, మనం మొబైల్ ఫోన్ అక్కడ పెట్టేసి ఏదో ఆడియో విన్నట్టు, సాంగ్ విన్నట్టు కాదు సార్. నిజంగా ఒక ప్లాన్ మనం తెలుసుకొని దీన్ని ఆచరణలోకి తీసుకొద్దాం అనుకుంటే ఒక పేపర్ పెన్ను తీసుకోండి సార్. ఒక పేపర్ పెన్ను తీసుకొని నిజంగా ప్లాన్ ని రాయడం ప్రాక్టీస్ చేయండి సార్. అంటే ఎవరైతే ప్లాన్ చెప్పలేకపోతున్నారో, ప్లాన్ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళు నిజంగా ఒక పేపర్ పెన్ను తీసుకొని ప్లాన్ నడుస్తున్న సేపట్లో ఈ ఒక 15-20 మినిట్స్ ఉంటుంది కావచ్చు ప్లాన్, కానీ ఆ 15-20 మినిట్స్ లోనే మనం దాన్ని మల్టిపుల్ టైమ్స్ దాన్ని చూసుకుంటూ, అంటే చెప్పేటప్పుడు మనం దాన్ని వింటూ నోట్ చేసుకుంటూ వస్తే ఒక 2-3 టైమ్స్ మనం అలా విన్నామంటే ఆటోమేటిక్ గా మనకు ఆ ప్లాన్ అనేది ఒంటి పట్టేస్తుంది. మనం కూడా బయటకెళ్ళి ధైర్యంగా ప్లాన్ చెప్పగలుగుతాం. ఒకసారి 2సారి 3సారి అయితే కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం. అలా మనం రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనకు ప్లాన్ అనేది ఈజీగా అర్థమైపోతుంది సార్. ఈ విషయాన్ని మనం గమనించాలి సార్ నిజంగా. ఎందుకంటే ప్లాన్ వినడమే కాదు సార్, ప్లాన్ వినడంతో పాటు మనం రాయడం ఎప్పుడైతే నేర్చుకుంటామో సార్, ఆ ప్లాన్ చెప్పగలిగేంత కెపాసిటీ మనకు వచ్చేస్తుంది. అది ఎవరైనా కానీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.